హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఇదైతే సండే వ్లాగ్ అండి, సండే మార్నింగ్ అనమాట. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా కాసాయో కదా. మీరు కూడా వీడియో చూస్తారని సరదాగా అయితే షేర్ చేస్తాను. ఇదైతే పుదీనా అండి, నాటు పుదీనా అనమాట. ఈ ప్లాంట్ నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా కొద్దిగా పుదీనా అయితే కట్ చేసుకుందామని నేనైతే కిందకు వచ్చాను. చూడండి ఇది కూడా పుదీనా అనమాట. ఇదైతే నేలలో వేసింది, బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు కొమ్మలు అయితే కట్ చేసుకుంటామండి. ఎక్కువ స్ప్రెడ్ అయితే ఏంటంటే కొద్దిగా ఏదైనా పాముల లాంటివి వస్తాయని ఎక్కువగా లేకుండా మాకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడైతే గోంగూర ప్లాంట్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. మా వరకు మాకు బాగా చక్కగా సరిపోతుంది. తర్వాత అయితే పపాయ ప్లాంట్ చూడండి, చిన్న చెట్టే అనమాట. ఎక్కువగా అయితే కాయలు వచ్చాయి. పపాయ చెట్లు అయితే మాకు ఇంకా కొద్దిగా ఉన్నాయండి. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మటన్ అండి. మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేశానండి. ఇదైతే 3/4 kg మటన్ అనమాట. ఇంకా దీన్నైతే 2 టైప్స్ చేస్తాను. చూడండి, కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేసి కొద్దిగా మసాలాలు వేసి ఆనియన్స్ వేసేస్తాను. నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి మలై మటన్ చేస్తాను అనమాట. చపాతీలకి బాగుంటుంది. ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేస్తాను. మటన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేస్తానండి మూత. ఇందులోకైతే మనం కారం ఏమీ వేయడం లేదనమాట. ఉప్పు మాత్రమే వేసుకుంటాము. కొద్దిగా ఉప్పు వేసుకొని కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తాము. వాటర్ కూడా ఎక్కువ వేయకండి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసి మనం విజిల్ పెట్టేసామంటే చక్కగా ఉడుకుతుంది. కొద్దిగా మటన్ కాబట్టి ఉడుకుతుందండి. ఇంకా మటన్ అయితే విజిల్ వస్తుందండి. మనం కంప్లీట్గా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత అయితే మసాలాలకి చూడండి, కొద్దిగా ధనియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 జీడిపప్పు. తర్వాత అవేంటంటే వాటర్ మిలన్ సీడ్స్ అండి. శుభ్రంగా కడిగేసి మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. మనం కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో. చూడండి, ఇంకా మొత్తం అయితే మిక్సీ పట్టేస్తాను. ఇందులో వేసే మసాలా అయితే ఇదేనండి. టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సింపుల్గా ఎక్కువ స్పైస్ లేకుండా మలై మటన్ అయితే బాగుంటుంది. మటన్ అయితే కంప్లీట్గా ఉడికేసిన తర్వాత చూడండి, మనం ఏ పాత్రలో అయితే కర్రీ చేస్తామో ఆ బాండ్లీలోకి వేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవి మటన్లో వాటరే, ఇంకా మనమేం ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. మటన్ కూడా కంప్లీట్గా కుక్ అయింది కాబట్టి ఇంకో 10 minutesలో కర్రీ అయితే అయిపోతుంది. ఇదైతే పెరుగు అండి. పెరుగు అయితే ఒక 4 పెద్ద స్పూన్ల పెరుగు అయితే వేసానమాట. మలై మటన్కి పెరుగు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేస్తామండి. ఇక్కడైతే కొద్దిగా అడుగు పడుతుందనమాట. కలుపుతూనే ఉంటే కర్రీ అయితే చిక్కగా అవుతుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకు ఒక 10 minutesకి దగ్గర అయిపోతుందనమాట. దగ్గరగా వస్తుంది కర్రీ. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ కరెక్ట్గా ఈ టైంలో కొద్దిగా టేస్ట్ చూశానండి. నాకైతే సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది అనమాట. ఇంకొద్దిగా సాల్ట్ అయితే వేశాను. తర్వాత చూడండి, కర్రీ అయితే చిక్కబడింది అనమాట. ఇప్పుడు సాల్ట్ చూస్తే కాస్త ఎక్కువైనట్టు అనిపించిందండి. తర్వాత ఇది చపాతీలోకి తినడం వల్ల కాస్త ఎక్కువ ఉప్పు అయినట్టు అనిపించింది. కాబట్టి కర్రీ లాస్ట్ వరకు కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకుంటేనే మేలు. మనము కొద్దిగా ఎక్కువైనా ఇంక తర్వాత ఇబ్బంది. ఏమంటే ఇంక మా ఆయన ఏదో అడ్జస్ట్ చేసుకొని తిన్నారనమాట. టేస్ట్ అయితే బాగుంది కానీ కాస్త ఉప్పు అయితే ఎక్కువైనట్టు అనిపించింది మాకు. ఇంకా మటన్ కర్రీకి అయితే చపాతీ చేస్తానండి. మా ఇంట్లో రోజు కంపల్సరీ చపాతీ ఉంటుందన్నమాట. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి చపాతీనే బాగుంటుంది కాబట్టి మా పాపకు కూడా టిఫిన్ ఈరోజు చపాతీనే.
మేము చపాతీకి అయితే కంపల్సరీ ఆయిల్ వేసుకుంటామండి. చాలామంది ఆయిల్ లేకుండా తింటారు కదా, మా ఇంట్లో అయితే ఆయిల్ ఉంటేనే తింటారు. పొరలు పొరలుగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని తింటామన్నమాట. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఇనుప పెనం మీద ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై చేస్తే ఏంటంటే బాగుంటుందండి చపాతీ. నేను ఎక్కువ ఇనుప పెనం మీదే చపాతీలు కాల్చడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా పక్కనైతే మటన్ కర్రీ కూడా రెడీ అయింది. మామూలు మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాలు వేసేసి కొద్దిగా మటన్ కర్రీ అయితే చేసేసానండి. అదేంటంటే మధ్యాహ్నం లంచ్లోకి ముద్దకి బాగుంటుందని మటన్ కర్రీ కూడా ఇప్పుడే చేసేసానమాట. ఇంకా టిఫిన్ అయితే అందరికీ పెట్టేశానండి. మా ఇంట్లో ఏంటంటే చపాతీలు ఒకవైపు అవుతుంటే అలాగే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తానమాట. చల్లారాకైతే మాకు అంతగా తినాలనిపించదు. ఏదైనా వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఇంకా అయినట్లే పెట్టేస్తాను. ఇంకా చూడండి మటన్ అయితే రెడీ అయిపోయిందనమాట. పక్కన మామూలు రెగ్యులర్ మసాలాలు వేసి అయితే ఇది లంచ్ లేక్ చేశానండి. ముద్దకైతే బాగుంటుంది కర్రీ అని. మటన్ అయితే ఇది లంచ్ లేకి. ఇంకా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అదైతే ఇంకా కొద్దిగా ఉందనమాట. అందులో ఉప్పు కొద్దిగా కూడా ఎక్కువ అవ్వడం వల్ల అయితే ఇంకా మా వాళ్ళు సరిగ్గా తినలేదు. ఇంకొద్దిగా మటన్ అయితే మిగిలిందండి. ఇంకా చికెన్ ఉందండి. చికెన్ అయితే మధ్యాహ్నం లంచ్లోకి నాకు చేసుకుంటాను. బిర్యానీ చేద్దాం అనుకున్నానండి ఈరోజు సింపుల్గా. ఇంకా చికెన్తో అయితే బిర్యానీ చేసేస్తాను, లంచ్కి చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను కంచిలో తీసుకున్న శారీస్ అయితే చూపించేస్తాను. నేను కంచిలో తీసుకున్న శారీస్ అయితే ఇవేనండి. 3 శారీస్ తీసుకున్నానమాట. నాకు ఈ గ్రీన్ కలర్ రెడ్ కాంబినేషన్ బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి 2 వైపులా ఇలా పెద్ద బార్డర్ ఉందన్నమాట. శారీ అయితే డార్క్ గ్రీన్ అండి. ఇక్కడైతే కొద్దిగా లైట్ కలర్ అనిపిస్తుంది కానీ వీడియోలో డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. రెడ్ కలర్ బెనారస్ బార్డర్ అయితే వచ్చింది. సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు, మనం వర్క్ చేయించుకోవచ్చు. శారీ మొత్తం 2 వైపులా ఇలా పెద్ద బార్డర్ ఉంది చూడండి, బాగుందన్నమాట. గ్రీను రెడ్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కదండి. నాకెందుకు ఈ శారీ చూడగానే నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుందండి. చాలా మంచి క్లాత్ ఇచ్చారు. మీకు దగ్గరని ఇంకా చూస్తేనే ఆ సిల్క్ అనేది తెలుస్తుంది అనమాట. శారీ మొత్తం ఇలాగే కంప్లీట్గా బుటీస్ ఉందండి, ఎక్కడ గ్యాప్ అనేదే లేదు. తర్వాత అయితే ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్గా ఇచ్చారు. ఒకవైపుకైతే చిన్న బార్డర్ ఇచ్చారు. మనం వర్క్ చేసుకున్నా అయితే బాగుంటుంది. ఇటువైపు ప్లెయిన్ రెడ్ బార్డర్ ఇచ్చాడు, అటువైపు ఏంటంటే ప్లెయిన్ చిన్న బార్డర్ రెడ్ కలర్లోనే ఇచ్చారనమాట. 2 టైప్స్ ఇచ్చారు, ఏదన్నా జాయింట్ వేసుకోవచ్చు మనం. ప్లెయిన్ సిల్క్లో ఇచ్చారు. బ్లౌజ్ అయితే బాగుంది, వర్క్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ప్లెయిన్ ఇస్తే. ఇదేంటంటే పళ్ళు అనమాట, కొద్దిగా హెవీగానే ఉందండి పళ్ళు, బాగుంది. శారీ అయితే ఓవరాల్గా హెవీ లుక్ ఉంది. శారీ కాస్ట్ అయితే 3000 పడిందండి. శారీ మొత్తం బుటీస్ ఉన్నాయి, ఎక్కడా గ్యాప్ లేదనమాట. హెవీగా ఉంది, బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఆ జరీ కానీ ఆ క్వాలిటీ కానీ 3000కి అయితే నాకు బెటర్ అని అనిపించింది. మంచి క్వాలిటీ ఇచ్చారు చూడండి, మంచి సిల్క్లో మంచి క్వాలిటీ ఇచ్చారనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది సింపుల్ శారీ అండి, డైలీ యూజ్ లాగా కలర్ కాంబినేషన్ అయితే బాగుందని తీసుకున్నాను. ఇవైతే ఓపెన్ చేయడం కూడా ఇప్పుడే, నేను ఇంతకుముందు అయితే ఓపెన్ కూడా చేయలేదు. అక్కడ చూసి తర్వాత ఇక్కడే ఓపెన్ చేయడం అనమాట వీడియోలోనే. ఇదైతే కాటన్ చీర అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బ్లూకి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అండి, అది సింపుల్గా ఉందన్నమాట. శారీ కాస్ట్ అయితే 800 రూపీస్ పడింది. అక్కడక్కడ మధ్యలో లైన్స్ వచ్చాయన్నమాట. చూడ్డానికైతే ఓవరాల్గా లుక్ అయితే బాగుందండి. సింపుల్గా ఇంకా ఆఫీస్ వేర్ అయితే ఇంకా బాగుంటుందేమో, ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుందని ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఈ శారీ చూడండి, ఇది ఏదో సిల్క్ అన్నారనమాట, ఏదో లక్నో సిల్కో ఏదో అన్నారండి, నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఇదేంటంటే వైట్ కాంబినేషన్లో మధ్యలో బ్లూ కలర్లో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ డిజిటల్ ప్రింట్ అనేది, ఆ వర్క్ అనేది శారీకి మధ్యలో చాలా బాగా అనిపించింది అనమాట. కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ
చూడ్డానికైతే సూపర్గా ఉందండి. కంప్లీట్ వైట్ శారీ, మధ్యలో బార్డర్ ఏంటంటే ఇలా బ్లూ కలర్లో డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారు చూడండి. ఈ మోడల్ చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారండి. బ్లౌజ్ అయితే వైట్ చిన్న బుటీస్తో ప్లెయిన్గా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ శారీ అయితే నాకు 1200 పడింది అనమాట. చాలా బాగుంది. చూడాలండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తే తెలుస్తుంది. నాకైతే ఐడియా కూడా లేదనమాట ఈ ప్యాటర్న్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్ డాట్స్తో ఇలా ప్లెయిన్గా ఇచ్చారు చూడండి. మా పాప అయితే జ్యువెలరీ ఏదో సర్దుకుంటుందండి అక్కడ. ఈ 3 శారీసేనండి నేను కంచిలో తీసుకున్నవి. శారీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ లంచ్ లేక్ ఏంటంటే సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే చేస్తానండి. ఇది నా వరకు మాత్రమే, మా పాప కూడా కొద్దిగా తింటుందనమాట. మా ఆయన అయితే మటన్ తింటారు కాబట్టి నేను తొందరగా అయిపోయేలాగా చాలా సింపుల్గా చేశాను. మిక్సీలో కొద్దిగా పచ్చి కొత్తిమీర బాగా కడిగేసి 2 ఇలాచీలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ వేసి మిక్సీ పట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే సపరేట్గా ఉంటే వేసుకోండి, లేదంటే ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసేయండి. బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. బాండ్లీలో కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసేసి మసాలా స్పైసెస్ వేసేసి ఆనియన్స్ వేసేయడమే. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ కాస్త బ్రౌన్గా వస్తేనే బిర్యానీ అయితే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇదేంటంటే వైట్ రైస్లో కలిపేస్తామన్నమాట. మీకు దమ్ బిర్యానీకి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. బిర్యానీ అంటే బిర్యానీ లాగే చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది అనమాట. మనం వైట్ రైస్ పెట్టేస్తే ఏంటంటే వేరే కర్రీస్కి తినచ్చు, ఇలా చికెన్ బిర్యానీకి చేసుకోవచ్చు. చూడండి, ఇంకా కొద్దిగా చికెన్ వేసేసి అయితే ఫ్రై చేస్తానండి ఫస్ట్. చికెన్లో ఉన్న ఈ నీచు వాసన, ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. కాస్త ఫ్రై చేసిన తర్వాత అయితే మనం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాము. బిర్యానీ అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇది మాత్రం. చూడండి, ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసామంటే అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుందన్నమాట. అది కూడా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటామండి. బిర్యానీ చూడండి చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీకి సరిపడా నేనైతే 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండి అది. పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 ఇలాచీలు, ఆనియన్ పేస్ట్ అనమాట. ఇందులోకి వేసి అయితే ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఈ పచ్చివాసన అనేది లేకుండా వెళ్ళిపోతుంది. ఇది వైట్ రైస్ ఉంటే చాలండి, ఈ బిర్యానీ అయితే రెడీ అవుతుందనమాట. మనం ఎప్పుడన్నా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా నేను అప్పుడప్పుడు ఇలా చేసేస్తుంటాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. దమ్ బిర్యానీకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేయకుండా ఈ పచ్చి మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా వదిలేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే కంప్లీట్గా డ్రై అవుతుందండి. చూడండి, వాటర్ అనేది లేకుండా చిక్కగా అయిందనమాట. ఇప్పుడైతే పెరుగు వేసుకోవాలి. ఒక 3 పెద్ద స్పూన్లు అయితే వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు ఏంటంటే ఆ పెరుగులో పచ్చిమిర్చి అనేది కర్రీలోకి పడిందనమాట, అదైతే తీసివేస్తానని అంతే. పెరుగు అయితే నేను ఎప్పుడు పచ్చిమిర్చి వేసే తోడు వేసుకుంటాను. ఇంక ఇందులో ఏంటంటే మనం టమాటాలు, తర్వాత పుదీనా, ఒక పెద్ద గుప్పెడంత పుదీనా అయితే వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కర్రీకి కావాల్సినంత కారం పొడి, కొద్దిగా పెప్పరు, కొద్దిగా గరం మసాలా వేసుకున్నామంటే బిర్యానీ మసాలా అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఇదేంటంటే వైట్ రైస్లోకి కలుపుకుంటే చాలండి, మనకి దగ్గరగా దమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుందన్నమాట. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మిక్సీలో కొద్దిగా కారం చూసుకొని మన కారానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు కూడా వేసాం కాబట్టి ధనియాల పౌడర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పెప్పర్ అండి, చికెన్కి ఎప్పుడైనా పెప్పర్ బాగుంటుందన్నమాట.
కొద్దిగా గరం మసాలా, అంతేనండి. మనం ఇలా ఒక 5 మినిట్స్ పెట్టామంటే ఇంక అన్నీ మగ్గేసి దగ్గరగా అవుతుందనమాట. ముక్కలు కూడా మెత్తగా ఉడికింటాయి. వాటర్ అయితే ఎక్కువగా వేయకూడదండి. ఎక్కువగా వేస్తే ఏంటంటే మళ్ళీ మనకి కర్రీలాగా రెడీ అవుతుందనమాట. చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటేనే మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చికెన్ అయితే తొందరగానే ఉడుకుతుందండి. మనకి 20 మినిట్స్ లోపలే ఉడికిపోతుంది. మనకు వైట్ రైస్ ఉంటే అట్లా రసంలోకి, సాంబార్లోకి, ఇలా చక్కగా చికెన్లోకి బిర్యానీ లాగా కూడా తినేయచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. నేను ఇంక అదే మిక్సీలో ఆ మసాలా వేస్ట్ కాకుండా వాటర్ అయితే కొద్దిగా వేసుకొని చికెన్లోకి అయితే వేసేసాను. ఇందులో ఏంటంటే పసుపు వేయమండి. పసుపు వేస్తే కాస్త ఎల్లోయిష్ కలర్లో వస్తుందన్నమాట. అలా రాకుండా నేను పసుపు వేయకుండా అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ముందే చేసి పెట్టుకున్నా మనం తర్వాత వేడివేడిగా అన్నం చేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి నూనె ఎంత పైకి తేలేసింది. ఇక్కడ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. ఈ బిర్యానీలో నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రైస్ వేసి కలిపేసుకోవడమే. ఇది జర్నీస్కి కూడా తొందరగా అయిపోతుందండి. మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ రైస్ వండేసుకొని కలిపేసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలా క్విక్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదనమాట. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా లంచ్కి చూడండి, మా ఆయనకైతే మటను వైట్ రైస్ అనమాట. మా పాప అయితే బిర్యానీ పెట్టుకుంటుంది. చూడండి ఇలా వైట్ రైస్ ఉంటే ఇద్దరికీ అడ్జస్ట్ అవుతుందనమాట. ఏ తినేవాళ్ళు అది తింటారు. చూడండి ఇంక అందులోకి ఆనియన్స్ చూడండి మా పాప ఎన్ని కట్ చేసుకుందో. తినేది 2, కట్ చేసేది మాత్రం అన్ని కట్ చేసి పెట్టింది. నిమ్మకాయ వేసుకుంటుందనమాట. మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారండి. నేను అందుకే ఎక్కువ ఐటమ్స్ చేస్తానన్నమాట. ఇక్కడైతే నేను పెట్టుకుంటున్నాను. మనం ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఆ మసాలా వైట్ రైస్కి అయితే బాగా పట్టుకుంటుందండి. స్టవ్ మీద ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ముక్క కూడా మెత్తగా ఉడికిందనమాట. తింటే చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. తప్పకుండా ఈ బిర్యానీని మాత్రం ట్రై చేయండి. పీసెస్ చూడండి ఎంత మెత్తగా ఉడికాయో. 20 మినిట్స్లోనే మనకు అయిపోతుందనమాట. దమ్ పెట్టే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చక్కగా బిర్యానీ తినచ్చు. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో పిల్లి ఉందండి. దానికోసం మా పాప పెరుగన్నం కలుపుతుందనమాట. పిల్లి చాలా రోజుల నుంచి ఉంది మా ఇంట్లో. తర్వాత ఇవేంటంటే మా చెట్లో పూలండి. చిన్న మల్లెపూల చెట్టు అనమాట. పాట్లో వేశాను. రోజు పూలు అయితే కొద్దిగా విడుస్తుంది. ఇంకా మా పాప పెళ్ళికి అన్నం పెట్టేసి ఈ పువ్వులు అయితే పైకి తీసుకొచ్చింది అనమాట. ఇవి ఇంకైతే కట్టేస్తాను. ఇవి ముందు రోజు అండి, కట్టి బాక్స్లో పెట్టాను. ఈ కనకాంబరాలు చూడండి, ఇవి బ్లూ కలర్ కనకాంబరాలు అనమాట. ఈ ప్లాంట్ కూడా నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. ఏమంటే ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టుకోవడం లేదండి. ఈ మధ్య కొద్దిగా పాములు ఎక్కువ ఉన్నాయన్నమాట మా వైపు. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. చాలా మొక్కలైతే మొత్తం తీసేశాను. వెనుక వైపు పొలాలు ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒక పాము కనిపిస్తూనే ఉంటుంది. ఈ గులాబీ పూలు ఏంటంటే కాలేజ్కి వెళ్ళడానికి పెట్టుకోవడానికి కట్ చేసుకొని వచ్చిందనమాట. చిన్న చిన్న మొగ్గలైతే పెట్టుకొని వెళ్తుందండి. కాస్త పెద్దగా విడిగా అంటే పెట్టుకొని పోదు. అందుకే చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుంటుంది. ఇవి కూడా కట్టేసి మొత్తం బాక్స్లో పెట్టేస్తాను. మన చెట్లో పువ్వులు అంటే ఇంకా మనకి అదొక సెంటిమెంట్ కదండి. అందుకే మేము పువ్వులు అయితే వేస్ట్ చేయకుండా పెట్టుకుంటాము. ఇదేంటంటే స్పేస్ సిల్క్ శారీ అండి. శారీ మొత్తం కింద ఇలా బార్డర్ ఉంది చూడండి. ఇదైతే కొంగు అనమాట. శారీ అంతా ప్లెయిన్గా ఉండి కింద బార్డర్ ఉంది. ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్ వీపుకి నెక్, స్లీవ్స్కి అనమాట. ఇదైతే డ్రెస్ కుడతానండి మా పాపకి. ఈ స్పేస్ సిల్క్ శారీస్ ఏంటంటే నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఇలా డ్రెస్సెస్ కుట్టడం కూడా చాలా ఇష్టం అనమాట. శారీస్తో లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ కుట్టడం ఇంట్రెస్ట్. నాకు కూడా మంచి టైంపాస్ అవుతుంది కదా, అందుకని ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒకటి స్టిచ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే ఈ శారీ కట్ చేస్తున్నాను అనమాట.
అక్కడ దాకా ప్రిల్ పెట్టేసి లాంగ్ ఫ్రాక్ కుట్టేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. మన వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.